నమస్తే, మమ్మీస్ కిచెన్ ప్రేమతోకి స్వాగతం సుస్వాగతం. ముందుగా మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు నుండి మళ్ళీ మన తెలుగు పండుగలన్నీ ప్రారంభమవుతాయండి. మరి ఈ సంవత్సరం అంతా ఇలాగే వంటలు చేస్తూ సరదాగా పండుగలు చేస్తూ సాగిపోదాం. మరి తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ఈ రోజు మనం చేస్తున్నాం ఖజూర్. ముందుగా ఖజూర్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మనం చేస్తున్నాం ఖజూర్. మరి ఖజూర్కి ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో ముందుగా కొంచెం నెయ్యి వేసిన తర్వాత చక్కెర వేసి ఈ రెండింటిని బాగా కలపాలి. తొలి ఏకాదశి పండగ అంటే మన తెలుగు వారికి ముందుగా ఫస్ట్ గా వచ్చే పండగ అండి. ఊర్లలో అయితే పొలం పనులు ఈ రోజు స్టార్ట్ చేస్తారు. ముందుగా ఈ రోజు పూజ చేసి పొలం అంతా క్లీన్ చేస్తారు. జంబి చెట్టుకి పూజ కూడా చేస్తారు. ఈ రోజు నుండి ఇంకా పండగలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు నెయ్యి మంచిగా కరిగిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పొడి, సోడా, బేకింగ్ పౌడర్ వేసి ఒకసారి మంచిగా కలపాలి. ఇవన్నీ మంచిగా కలిపిన తర్వాత ఇందులో సుజీ రవ్వ కూడా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలపాలి. ఇలా పొడి పొడిగా అవుతుంది కదా. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులో మైదా పిండిని కూడా ఒకసారి ఇందులో చక్కగా కలపాలి. ఇప్పుడు చేత్తో ఓన్లీ పాలతోనే మనం ఈ పిండిని కలపాలి. మనం నీళ్ళు అస్సలు వేయకూడదు. ఇప్పుడు ఇందులో పాలు వేసి మరీ మెత్తగా చపాతీ పిండిలా కాకుండా కొంచెం పొడి పొడిగా, ఇలా తీస్తే కొంచెం పొడి పొడిగా ఉండేలాగా కలుపుకుంటే ఖజూర్లు చక్కగా వస్తాయండి. మరి ఎక్కువగా మెత్తగా కాకుండా మనం ఇలా ఓపెన్ చేస్తే కొంచెం పొడి పొడిగా ఉండేలాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఖజూర్కి కావాల్సిన పిండి తడుపుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని 1 నిమిషం అలా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని, ఈరోజు ఫ్రైడే కదండి. ఫ్రైడే రోజు మనం అన్ని డీప్ ఫ్రై చేస్తాం కదా, అందులో పండగ కూడా. సో చక్కగా మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఖజూర్ని. కొంచెం నూనె వేడయ్యే లోపు మనం ఖజూర్ని చేసుకుందాం. ఇక్కడ కొంచెం పొడి పిండి వేసుకొని ఇప్పుడు పెద్ద మొత్తం పిండిని ఇలా ముద్దలాగా తీసుకొని ఇలా పెట్టుకొని చపాతీ కర్ర ఉంటుంది కదా, చపాతీ కర్రతో లావుగా ఒత్తుకోవాలి. ఇలా సమానంగా లావుగా చేసుకోవాలి, సన్నగా చేసుకోకూడదు. పైన సమానంగా లావుగా చేసుకోవాలి. ఇప్పుడు కటర్ తీసుకొని మనం డైమండ్ షేప్ లో కట్ చేసుకోవాలి. కటర్ని ఇలా పిండిలో ముంచామనుకోండి, ఎక్కడ కూడా మనకి పిండి అనుకోకుండా ఈజీగా కట్ అవుతుంది. ఇలా ఫస్ట్ స్ట్రైట్ గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇలా క్రాస్ గా డైమండ్ షేప్ లో వస్తాయి పర్ఫెక్ట్ గా. ఇలా ఎంత చక్కగా కట్ అయిపోతున్నాయి కదా. ఇలా కరెక్ట్ గా డైమండ్ షేప్ లో వస్తే గనక మన ఖజూరాలు చూడడానికి సూపర్ గా ఉంటాయండి. ఇప్పుడు నూనె వేడిగా అయిన తర్వాత వీటిని మనం ఫస్ట్ ఒక చిన్నది తీసుకొని
నూనెలో వేస్తే చూడండి ఈ వేడి ఉండాలి, మరీ ఎక్కువ వేడి ఉందనుకోండి మొత్తం పైన మొత్తం మాడిపోయి లోపల అలాగే పచ్చిగా ఉంటుంది. ఈ మాత్రం వేడైతే చాలు. చూడండి ఇక్కడ మనం ఇందాక చిన్న ముక్కలు వేసుకున్నాం కదా, ఎంత చక్కగా వేగిపోయాయి, పర్ఫెక్ట్గా కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనం చక్కగా కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరని ఆల్రెడీ నూనె వేడైన తర్వాత స్టవ్ మటుకి చిన్నగా చేసిన తర్వాత వీటిని చిన్న మంటలో వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది వేగడానికి, కానీ చిన్న మంటలో మెల్లిగా వేగితేనే చాలా బాగుంటాయండి, మంచి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలినవి మళ్ళీ ఫ్రై చేసుకుందాం. చూడండి మన ఖర్జూర్ల పైన ఎంత చక్కగా కలర్ వచ్చాయో. ఇప్పుడు వీటిని ఇలా డైరెక్ట్ గా కాకుండా ఒక్కొక్కటి ఏవైతే చక్కగా వేగాయో వాటిని తీసుకొని ఇలా క్రాక్స్ రావాలి, పైన ఇలా పగిలింది అనుకోండి, అప్పుడు ఖర్జూర్లు సూపర్ గా ఉంటాయండి. సో ఇప్పుడు ఏవైతే మంచి కలర్ వచ్చాయో వాటిని ఇందులో వేసుకుంటాం. కొంచెం మంచిగా బ్రౌన్ కలర్, ఇలా గోల్డెన్ కలర్ వస్తే బాగుంటాయి. మొత్తం ఒకే రకంగా ఫ్రై అవ్వాలి. ఒక దగ్గర తెల్లగా ఒక దగ్గర రెడ్గా ఉంటే బాగుండవు. అన్నీ ఒకే రకంగా ఫ్రై అయితే అప్పుడు మనం తీసి బయట పెట్టుకోవచ్చు. ఇవి చిన్న మంటలో వేగితేనే చక్కగా సమానంగా వేగుతాయండి, లేదంటే లోపలంతా పచ్చిగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా పెద్ద మంటలో ఫ్రై చేయకూడదు. పిల్లలకి స్నాక్ బాక్స్ లో కట్టించినా లేకపోతే బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్తే ఒక్కటి తింటే చాలండి, కడుపు ఫుల్గా ఉంటుంది. జనరల్గా అయితే ఇవి మనం బయటకు వెళ్ళినప్పుడు బేకరీస్లో టీతో పాటు ఇస్తూ ఉంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు షేప్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. సో మిగిలినవి కూడా ఇలాగే తీసేసుకున్నాం. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకున్న తర్వాత ఫస్ట్ వేడిగా ఉన్న నూనెను మటుకి సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని చివరగా పిల్లలకి ఎప్పుడు ఏది ఇచ్చినా కూడా మనం అన్ని అందంగా అలంకరించి ఇస్తాం కదా. ఇప్పుడు వీటిని కూడా ఇలాగే ఒక మంచి బుట్టలో పెడదాం. ఫస్ట్ సైడ్స్ కట్ చేసుకున్నాం కదా, వాటిని కింద వేసేసి పైన చక్కగా మంచిగా షేప్ వచ్చినవి పైన పెట్టేద్దాం. ఇవి వేడి వేడిగా ఉన్నాయి కదా, కొంచెం చల్లబడ్డాక తింటే క్రిస్పీ క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి. ఇలా అన్ని ఒకదానిపైన ఒకటి పెట్టేద్దాం. చూడండి ఎంత చక్కగా వచ్చాయో మన ఖర్జూర్లు. చూసారు కదా, చాలా సింపుల్ కదా. నోట్ చేసుకొని మీరు కూడా పిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఖర్జూర్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో నెయ్యి, చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఇలాచి పొడి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి కలుపుకొని రవ్వ, మైదా పిండి వేసి కలుపుతూ తగినన్ని పాలు పోసి పిండిని కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో నూనె పోసి వేడి చేసుకుంటూ ఇప్పుడు పిండిని మొత్తాన్ని చపాతీ కర్రతో మందంగా ఒత్తుకొని కటర్తో ఒత్తుకున్న పిండిని డైమండ్ ఆకారంలో కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు నూనెలో ఫ్రై చేసుకుంటే మనకి కావాల్సిన ఖజూర్లు రెడీ. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే లాగిన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అలాగే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. ఈ రోజు సెలవు తీసుకునే ముందు మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ మరొకసారి తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు.